పెట్టేసి ఇచ్చేద్దాం అన్నమాట. చచ్చిపోతారులే. ఏం చచ్చిపోతారు భాయ్? నీకైతే థమ్స్అప్ లో మోషన్ టాబ్లెట్ వేసి ఇచ్చిన. బాత్రూమ్ అయితే వస్తలేదంట. హలో గాయ్స్, ఏం లేదు, ఈరోజు అయితే మా తమ్ముడు సుగ్గు నుంచి వచ్చినాడు అనమాట. వానికి సర్ప్రైజ్ ఇద్దాం. ఏమంటే చాలా రోజుల తర్వాత వస్తున్నా, నీకు నేను స్ప్రైట్ ఇప్పిస్తున్నా, థమ్స్అప్ ఇప్పిస్తున్నా, నువ్వు వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందని ఆ కూల్ డ్రింక్లో వానికైతే ఎమోషన్ టాబ్లెట్ వేసి ఇచ్చేద్దాం అనమాట. వాని రియాక్షన్ ఎట్టుంటుందో చూద్దాం. ఇప్పుడైతే ఆయన దగ్గరికి పోతున్నాను అనమాట. చూపిస్తాగు వాడు ఎట్లున్నాడు అంటే, ఏమేమి చేస్తున్నాడు అంటే చూపిస్తాగు. వాడైతే ఆ కొండలో ఉన్నాడు అనమాట. అడిగి వినాక చూపిస్తా వాడు ఏమేమి చేస్తున్నాడు అనేది. అడిగి పోతున్నా, ఆగాన్ని చూపిస్తా. వాడైతే ఉన్నారన్నమాట. వీడైతే ఉన్నారన్నమాట రీల్స్ చూసుకుంటా. ఇప్పుడైతే మనకి మన తమ్ముడు సుగ్గు నుంచి వచ్చినాడు అనమాట. సర్ప్రైజ్ ఇస్తున్నాం అనమాట. దానికి థమ్స్ అప్ ఇస్తున్నాం అనమాట నా అన్న ప్రేమతోటి. ఆడైతే ఈడే అనుకో. పని లేకింది వాణి. సౌండ్ తగ్గింది. ఇప్పుడైతే ఆయనకైతే మనం సుగ్గు నుంచి వచ్చిన దానికి ఆయనకైతే కూల్ డ్రింక్స్ లాకపోతున్నాం అనమాట. ఇప్పుడే వచ్చింది. ఏడా అనమాట నా తమ్ముడు. ఏడు నా తమ్ముడు, ఏడు అల్లుడు వీళ్ళందరూ అయితే. ఇప్పుడైతే ఈడే అనమాట కెమెరామెన్. కెమెరా పట్టుకోపోలే ఇట్లా. ఎందుకంతరంగా అంతగానో మురికి వచ్చిన అంతే, మిమ్మల్ని చూడాలని. అందరు కనపరాని నీ చెల్లి. ఇప్పుడైతే ఈయనకైతే థమ్స్అప్ అన్న స్ప్రైట్ అన్న కొనిస్తున్నాం. ఇంక ఏది ఇష్టమో అది కనుక్కొని కొనిస్తాం అనమాట. నీకేమి ఇష్టం? డ్రింక్లో ఏమి ఇష్టం? స్ట్రింగా? సరే అయితే వీడిని అయితే కూర్చోబెడతాం అనమాట. మనమైతే స్ట్రింగ్ దేనికి పోతున్నాము. కూర్చో, నువ్వు కూడా కూర్చోవేనా ఇడే. దాలే అట్లా చెల్లి పట్టుకోరా. బంద్ చేయి, కొంచెం బంద్ చేయి. అట్లేరా. ఏం సైడ్కి ఏమవుతుంది ఇక్కడ నీకు వస్తలేదు. వద్దులే నీకు తెలియదు. మన ఫోన్ పట్టుకో. లేదు వానికి ఇక్కడ ఇప్పుడైతే మనకైతే డౌట్ రాకుండా అట్టయితే చేసినాం అనమాట. ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడైతే మన రియాక్షన్ ఎట్లుంటుందో చూపిటైతే పోతున్నాం అనమాట దగ్గరికి. ఇప్పుడు చూపిస్తాగు మీకు కూడా ఎట్లుంటుందో. రండి. మా తమ్ముడైతే ఎంత కష్టపడినాడు అనుకున్నావు సుగ్గిలా. పాపం నాకు అయితే మస్తు బాధ అనిపించింది. అందుకని ఈరోజు అయితే ఆయనకైతే ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను అనమాట. లేలే ఇలా పట్టుకో, కళ్యాణ్ ఇట్లా పట్టుకో. అందరు కనిపిస్తున్నారా? అగో ఇదేమో మనోజ్ గానికి, ఇదేమో నాకి. ఇది ఎవరైతే ఫస్ట్ చేయి పట్టుకోకున్నట్టు ఎవరైతే ఫస్ట్ తాగుతారో వాళ్ళకైతే నేనైతే ప్రైజ్ మనీ ఇస్తున్నాను అనమాట. ఒక 500 అన్నా 600 అన్నా. ఇదైతే నిజంగానే ఇస్తున్నా. ఎవరు ఫస్ట్ తాగుతారో అని ఇదైతే చూద్దాం. ఇది కావాలంటే అని ఒక పాట పాడాలంటే ఎప్పుడైతే ఒక పాట పాడితే ఇస్తా అంటారా. పాడలే అదొకటి, అదొకటి పాడు.
అన్నా అంటేనే నానంటే ఏం కాలే అంతే అంతే చాలు. అగో ఇప్పుడు చెప్తున్నా, అగో వీడియోలో అయితే ఎప్పుడు చెప్తున్నా, అక్కడ కెమెరా ముందర చెప్పు. ఎందుకు లొడుపుతలేదు పొద్దుని చెప్తే. అగో అగో నువ్వేం చెప్పాలంటే ఇప్పుడు అలాగే ఉంటుందా. ఇప్పుడు వీడియోలో ఏం జరిగినా కూడా, నాకేం జరిగినా మోహన్ అన్నకి ఏం జరిగినా వీడియో అయితే ఆపే ప్రసక్తే లేదను అను. ఎప్పుడన్నా చెప్పలేదు అట్లా. నాకేమైనా మోనాన్నకి ఏమైనా ఈ వీడియోలో ఏం సంబంధం లేదు, అసలు ఆపేడైతే లేదు ఈ వీడియో. వాగు చేయి పట్టుకోకున్నట్టు తాగల, చేయి కింద ఇట్లా 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 తాగలి ఇట్లా. కానుతున్నాం మిత్రం, కడుపుది ఒకటి ఇట్లా లేదు వీడియోలోకి రండి. మనడైతే గెలిచినాడు అనమాట. కొంచెం నాకైతే మనని అంటే ఏం జరుగుతుంది అనేది తర్వాత తెలుస్తుంది అనమాట. కొద్దిసేపు అయితే కొండలో కూర్చుందాం రండి. అప్పట్లో మీకోసం పోలేదు బ్లాక్ మనీ ఖర్చు పెట్టేవాడు. మళ్ళీ ఏం జరుగుతుంది అంటే నేను జరుగుతుంది మూతే తీయలేదు ఇంకా. ఇప్పుడు అట్లా ఎక్కడ చూద్దాం. మా దగ్గర అయితే ఫోన్ ఇదొకటి ఉండేది, అంటే ఎట్లా తీయాలో అర్థమవుతుంది. ఇదైతే మా ఫస్ట్ వీడియో అనమాట. అంటే మనోజ్ గారు అంటే సుగ్గు నుంచి వచ్చిన దానికి ఎట్లా తీయాలో అర్థం లేక ఇన్ని రోజులు ఇదైతే ఫస్ట్ వీడియో తీస్తున్నాం అనమాట. ఇంకెవరు రాలేరు, అందరూ ఎక్కడో వేరట పండ్లకి. ఎప్పుడైతే మనోజ్ గారి రిజల్ట్ నాకు చెప్పనీకి వస్తలే, ఆయాసం వస్తుంది. కొద్దిసేపు అయినాక మనోజ్ గారు ఏమంటాడో ఏం లేదో అనేది తెలుస్తుంది అనమాట మనకి వీడియోలో. అంటే ఎట్లా అనిపించింది, ఏం జరుగుతుంది అనేది. అంటే వాడు సుగ్గు నుంచి వచ్చిండే కదా, ఎట్లుండే అదల్లా అనేది చెప్తాడనమాట. కొద్దిసేపు విందాం. చెప్పలే ఏం చెప్పాలి నేను ఎప్పుడు పోలే సుగ్గికి, ఇదే ఫస్ట్ టైం పోయినా. ఎట్లుండే అలా ఆడ ఎట్లుందంటే మంచిగా ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, దానికన్నా దారుణం మంచిగా ఏసీ ఉంటది. ఈగలు అంటావా, ఒక ఈగగా ఉండదు సిటీగా. అగో నైట్ అయితే నైట్ ఒక 6 అయితే ఈగ కూడా మన చేతి మీద వాళ్ళకి తెలుసాడా. మళ్ళా ఇండ్లు అంటావా, పెద్ద పెద్ద ఇండ్లు పోయి ఆ పెద్ద ఉంటాయి, ఇంత పెద్దగా కొట్టాలుగా మేము వేసుకుంది. పెద్ద ఇంట్లో వాళ్ళకి బాడీలకి ఇచ్చినామాడ, అక్కడ ఇంట్లో కట్టించిన అప్పుడే చిన్నప్పటికి ఇల్లు కట్టించినారంటే మా అమ్మ వాళ్ళు. ఆ ఇంట్లో ఉంటుంది. మళ్ళీ ఏమైందాడు ఇంకా ఎట్లుండే ఏం చేస్తుండే ఆ పని చెప్పి కొంచెం మాట్లాడు. ఇట్లా ఆడిస్తుంటే అందరికన్నా ముందు రొట్టి ఈడైతే స్టెంటర్ అనమాట. మాకైతే ఈడు పెద్ద స్టెంటర్. ఇక్కడ వెళ్ళి ఈడు కొంచెం అందగాడు అనమాట. నెక్స్ట్ ఇన్పైన చేద్దాము, ఏదైనా చేయాలనుకుంటే ప్రాంక్. ఈడైతే ఆడు నెక్స్ట్ అయితే రేపు ఏం ఎగ్జామ్లే, రేపైతే ఫిజికల్ సైన్స్ ఉందన్నమాట. ఆడు పత్తికొండకు వచ్చినాడు అనమాట. మైక్రో చేయించుకోనికి పత్తికొండకు వచ్చి చేయించుకుంటున్నాడు అనమాట. ఆడు అయినా ఆడు చేయించుకోలేడు. నువ్వు కళ్యాణ్ అన్నావు, మన పేరు కళ్యాణ్. అయితే నేను కళ్యాణ్ అంటే వాళ్ళ మామేమో అనుకున్నా. నేను అంటే అట్లా కాదు, నా ముద్దు పేరు అది. వాడు చూడు ఓబర్లీ ఓ స్టెప్ అయ్యి మనం వేస్తే సర్లే ఇవి అన్న. ఎందుకు వాంతికి వస్తుందని? వాంతికి వస్తుందేమో. వాంతికి ఎందుకు వస్తుంది? ఏమో దాన్ని ఆయనందుకు అది కూడా ఎందుకు దేవులు వస్తున్నాయి. మేర్లే అన్ని ఆయనందుకు ఉంటుంది. ఓడి పడితే అయినాం కదా, అందుకని ఉంటదేమో. గ్యాస్ సిలిండర్ గడ్డం పెంచిన భయ్యా. నా పిల్లలు నిన్న చెప్పింది,
మనోడైతే చాలా ఎండకి మిసల్ నోట్లో పడతాయని పోనేటప్పుడు మిసల్ కానీ తెప్పించేసిన మొత్తం చూసుకొని డైలాగ్ చూడండి. మనోనికి అయితే ఇప్పుడు కొద్దిసేపు ఉన్నాకైతే ప్రైజ్ మనీ ఇస్తున్నాం అనమాట. మా అన్నగిட்ட వస్తుండే వెనకాల నుంచి నీకే ప్రైజ్ మనీ అంటే ప్లాన్ మొత్తం ఇదైతే మా అన్నదే అనమాట, నాదేం లేదు దీంట్లో. చెప్పిండు అరే మనోజ్ గారు పాపం ఇట్లా వచ్చిండు కదా సుగ్గి నుంచి, ఆయనకి ఏమన్నా ప్రైజ్ మనీ ఇద్దాం రా భయ్ పాపం ఒక థమ్స్ అప్ వీడియో ది తర్వాత అయితే తెలుస్తుంది అని అందుకని తీస్తున్నాను అనమాట ఈ వీడియో. లేకుంటే తీసేటోని కాదు, తీసాం. చేయలేమన్నా పని చేయలేరా? చేయలేం. చెప్పు యూత్కి కాదు, యూత్కి ఏమన్నా మెసేజ్ అంటే చదువుకోవాలా లేకుంటే చదువుకోవద్దా అనేది చెప్పురా. ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. అరే చెప్పురా బాయ్ నువ్వు అంటే ఇప్పుడు చదువుకోకుంటే మమ్మీ డాడీ వాళ్ళు ఇట్లా సుగ్గి తీసుకొని ఇట్లా పని చేపిస్తారు ఫ్రెండ్స్, ఏదో ఒకటి చెప్పు. నాకు మా మమ్మీ అయితే చిన్నప్పటికెళ్ళి నన్ను పని చేయకూడదు అనుకునింది, కానీ నేను సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత వద్దు నాకు ఇష్టం లేదని లాస్ట్ 10 days ఉంటే ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు. ఎగ్జామ్స్ రాయకుండా స్విగ్గీ పోయినా. ఎట్లో ఎప్పుడు లేను కదా, బాగా సమ్మర్ మీద పోయినా. అటు పోయిన తర్వాత మొత్తం ప్యాకే ఇంకా బ్యాల్ అయిపోయినాయి మంచికి. పొద్దున 6 గంటలకు లేస్తే మళ్ళా నైట్ 7-8 అవుతుంది మళ్ళీ ఇంటికి రావడం వచ్చేటరకలా. మరి ఏమంటావు, చదువుకోవాలంటావా చదవద్దంటావా? చదువుకోండి భయ్యా, ఓకే చేస్తారా పని. వీడైతే డేంజర్ తీస్తారనమాట రేస్. ఈ నైడింగ్ చూడండి నేను ఎప్పుడైనా. స్విగ్గీ కాడ ఒక పిల్లలు ఫ్యాన్స్ అయిపోయినారు మనకు. అడిగినారు ఇట్లా బిల్లు ఎత్తుకుపోయడానికి పోతుంటే, అన్న మీరు ఇన్స్టాలో వీడియోలు తీస్తారు కదా అంటే అవునని చెప్పిన. బాగుంటాయి అన్న అన్నారు. ఏ బాగుంటాయి మళ్ళీ అట్లా ఒకట చెప్తున్నారు, ఏమో తెలియదు మనకి. ఏ అట్లా చెప్తున్నాలే తినేదానికా స్టెంటర్ ఇడైతే ఇంకా పెద్ద స్టెంటర్ అన్నమాట. హ్యాకర్ మొక్కులే కళ్యాణ్ ఓ 10 రూపాయలు ఇచ్చి పంపిరని చెప్పి లేదంటే గులాబ్ జాములు తీసుకురా పాపాయ్. గులాబ్ జామున్ కానీ ఎందుకు కలిపొచ్చారు దాంట్లోకి? మామూలు కలిపి వస్తుంది. థమ్స్ అప్ లేక ఎందుకు కలిపొచ్చారు? నువ్వే చూస్తావు కదా. పోసుకుని అనుకుంటది గ్యాస్ సూర్యన్న అన్నాడు. సూర్యన పథకంలో వస్తున్నాడు. నేనే ప్రైజ్ మనీ ఇచ్చేది నేనే పెద్ద ఇప్పుడేమి అంటే మేమే దండి పట్టుకొచ్చాం సిగ్గుకెళ్ళి. కాదు ఇప్పుడు ఎట్లా ప్రైజ్ మనీ ఇస్తారు అనుకున్నావా ఏర్ అనుకున్నావా? ఇయర్ అనుకున్నా. ఎందుకు అట్లా? ఎందుకంటే మీ దగ్గర సరిగ్గా పైసలు ఉండవు, నాకేం పెడతారు ఇంకా. ఏదో వీడియో కోసం పట్టుకొచ్చారు అంటే ఎవరు గెలుస్తారు ఎవరు అని. ఆ థమ్స్ అప్ పైసలు కూడా నేనే ఇచ్చిన. తెలుసురా యూట్యూబ్ లో ఎవరిస్తారని ఎవరు ఇచ్చిన తెలుసా నాకు ఈశాను. దా కింద వెళ్దాం అంటే కొంచెం అమ్మ ఈ ఉడకకు ఉండలేము కదా మనొచ్చు. ఎండాకాలం ఏంటి ఏం చేస్తుంటుంది ఆడ? ఎండాకాలం ఏంటి ఏం చేస్తారు? తెల్లగున్నాడు ఈ పారి 6 గంటలకు పోతే ఎండకి పొద్దున 11 గంటలప్పుడు అన్నం తింటాం. 11 గంటలప్పుడు అన్నం తింటే మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం అన్నం, సాయంత్రం 4 గంటలకు తింటాం. అసలు ఎండ పెడుతుండేది. ఎండ అనేది ఉండదు అంటే శ్యామాలు వేపించారు ఇట్లా ఉంటుంది చూడు, పెళ్ళి వేసారు అట్లా చేండ్లకి శ్యామాలు వేపించారు ఇట్లా పెద్దగా ఉండాలని. నా అంటే వీడియోలు ఉండాలి పెడతానే నీకు. ఇప్పుడు ఇంకో థమ్స్ అప్ చేద్దాం పండి తమ్మునికి. కాదు ఎట్రా డైలాగ్ కొడుతురా జల్దిరా. ఏమి చిన్న నడుస్తున్నది ఏమైందిలే నీటి సంగున్నావు లే డైలాగ్ కొట్టు. కావాలి పొద్దు వీడియోలా ఏ డైలాగ్ కొట్లే? ఏం డైలాగ్ కొట్టాలి? యాదవ్ డైలాగ్ కొట్టు. ఎండాకాలంలో ఉంటుంది ఎండాకాలంలో ఉంటుంది ఎండ. నా గుండె మీద వీడియో ఉంటాడు. ఎండ ఉండదా? స్టెప్ వేయండి.
ఇట్రా అబ్బా నువ్వు ఇట్రా, నేను ఇక్కడ వీడియోలో పెడతారా. నువ్వు ఒకటి ఎలా చెప్పు. వదిలే అబ్బా, రౌడీ స్టార్ట్ అయిపోయినా ఇప్పుడు. ఎట్లా మనది ఏం చేద్దామంటావు? ఈత పోదామంటే లేకుంటే పదాంపా బాగా రంజిత్ గారు రా నాకు పదం. నిన్నడికి వెళ్ళి మంటలు వచ్చినా పోయి కంటే ఎందుకు ఏ నిద్ర లేదు ఏమట్లా? నేను మనసులో దయ్యం నాకు అసలు మీకు లేపోయి ఏ నిన్న నైట్ నుండి మేలుకొని వచ్చిన ఇటుకి. మళ్ళీ నేను నైట్ 12 గంటలకు మేలుకున్నానంటే వద్దులే సిటీలు దోమలు సాధించుతున్నాయి. మేలు సిటీలో వద్దులే. ఆ ఫ్యాన్ లో మామూలు ఫ్యాన్ కాదు పోయిగా ఏసీలు పెట్టింటారు రూమ్ కొట్టి. ఆ కొట్టాలకుంటాడు, కొట్టాలకి ఆ పైన కొట్టం వేసినప్పుడు ఇట్లా ఆ కొట్టాను వేసింటారు ఇట్లా వేసి ఇలాంటివి నువ్వు అంటే అట్లా కాదులే. వన్ దృష్టిలో కొట్టాలంటే పెద్ద పెద్ద రూమ్లు అని అర్థం. వానికి చెప్పులే కొంచెం ఇంట్లో ఎట్లుంటాయి అప్పుడు మెట్లుంటాయి కదా మా కొట్టాలి కానీ కింద కొట్టుకుంటే మళ్ళీ ఇంకా కొట్టుకుంటా పైన మెట్లు కట్టలు ఇట్లా కట్టలు మెట్లు ఎత్తుతారు. దాన్ని ఎక్కువ వాళ్ళు ఇంకా కొట్టాలి మీదకి అట్లా 2 ఫ్లోర్లు ఉంటాయి మా కొట్టాలు. ఆ పట్టలు అసలు సాగుతులే కాదు వాడుతుడుగా మోడల్ వినయ్ స్టెప్ పెట్టి కాలుతాడు. ఓ పాయింట్ ఆడుతుడు. రేపు 10th క్లాస్ ఎగ్జామ్ ఉంది మళ్ళీ 1 గంటలకి. బాయ్. మనకైతే కొద్దిసేపు ఉన్నాక ఎట్లుంటుందో ఏం జరుగుతుందో అనేది తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే అంటే స్విమ్మింగ్ పోదాం. మా ఊర్లో స్విమ్మింగ్ చూపిస్తుంది చూడండి ఎట్లుంటుంది. కాదు బీతకి లేవా చచ్చిపోతారులే చచ్చిపోతారు మళ్ళా. ఏం చచ్చిపోతారు బాయ్, ఏం చచ్చిపోతారు బాయ్. రావని స్టెబిలైజ్ చేసుకోపో. రాలే కాలుతుందన్న చిన్న సెకల్లో అంత బేగా బాయ్ బాయ్. ఇప్పుడు ఎట్లా అంటావు మళ్ళీ ఈత పోదామే లేకుంటే మాడికెళ్ళి తెంపుకుని పోదాం. ఈత పోదాం. మాడి ఏసీలో ఉండి బోరు కొడుతున్నాయి. ఈత మీరు గులాబ్ జామున్ 3 అంగిట్లు వీడు అడిగింటే ఉన్నాయి 2. పెద్ద వీడియో పెడితే యూట్యూబ్లో మనోజ్ గారు చూపిస్తా తర్వాత అని మనోజ్ చూపిస్తావు కదా. సిగ్గుపడద్దు మళ్ళా. నన్ను ఎందుకు సిగ్గుపడుతుంది అంతనే వేయండి పాత్ర అట్లానే అన్నది. అగో ఈయనకి నాకి అవు వీళ్ళ ముగ్గురికి అనమాట తెలిసిందనమాట ఏం చేస్తున్నాం అనేది. ఇంకెవరికి తెలియదు. హైదరాబాద్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు వీళ్ళకి. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలో నా బట్ట. ఫోన్లు పని చేయండి. అప్పుడు ఫోన్లు చూసుకుంటారు పైన కాదు లే లే సత్రెడ్డి స్టెప్ అయ్యి స్టెప్ అయ్యి డాన్స్ అయ్యాదన్నా వేయలే. వానికి సైలెంట్గా తిడడం రాలే టక్రా. ఇప్పుడు ఈత ఓనికైతే శాంపుల్ రెడీ చేస్తున్నాం అన్నమాట. స్టెప్ అయ్యి తక్కి స్టెప్ అయ్యి ఏలే అంత డల్గా ఉన్నావు. రా టక్టక్ నడుతు. అంత డల్గా ఉన్నావు టక్టక్ నడుతు. అనేది ఏమి ఉండదు. ఏమంటే సిగ్గు వచ్చినా అట్లా డల్గా అయిపోయినా తెల్లగా అయిపోయినా కదా. డల్గా ఉన్నావు. మళ్ళీ ఏసీలో ఉన్నా కాబట్టి అందరూ ఉంటాం. మళ్ళీ చెప్పండి ఏందన్నా ఏందని చెప్పండి. చెప్పు లేక నువ్వు చెప్పు.
సర్లే guys, ఇంటి దగ్గర పోయిన తర్వాత వెళ్దాం. ఇట్లానే చెయ్యి ఫస్ట్ రేపు ఇట్లానే కెమెరా కాడికి సర్లే గాయస్ గట్టి చెప్పలే. సర్లే గాయస్ ఇంటి దగ్గర పోయిన తర్వాత కాల్ చేస్తాం. కాల్ కాదు అది. సరే గాయస్ సరే గాయస్ ఈత దగ్గర పోయినాకైతే మళ్ళీ ఆటి నుంచి అయితే వీడియో స్టార్ట్ చేస్తాం అనమాట. ఇప్పటికైతే ఏమవుతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి. గట్టి చెప్పలేను పడ్డాన్ని కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు ఎందుకు మంచిది మంచిగా చెప్తాను కాదు ఓటే పరిత్తు ఓటే పరి దాకా సెంటర్ ఊరికి రా ఊరికి రా కళ్యాణ్. ఆడుంటాయి నీళ్ళు గేట్ల కడితే ఎనిమిది ఉంటాయి. రెండు ఉంటాయి గేట్ల కాడ. ఎనిమిది ఉంటాయి. పొద్దున పోయినప్పుడు అసలు నేను లోన్ లేదు అంటాను. మనకి గొద్దు గుడ్డు మంటలేదు రెండేసి ఉంటే బాగుంటుండే కదా. రెండేసి ఉంటే మంచిగా ఉంటుండేమో ఫ్రెండ్స్. నాకైతే ఇట్లానే అనిపిస్తుంది. వాడైతే గొద్దు లావున్నా కట్టి ఏంటండి దుబ్బుకున్నా కట్టి ఒకటి సరిపోదు. రెండేసి సరిపోతుంది. థమ్స్అప్లా అరే మావా నువ్వు నన్న నడి మా అన్న నడండి. సరే ఈత దగ్గర పోయినాకైతే చూపిస్తా. అప్పటి వరకు ఏమనుకోకుండా రెండు టేక్ వెళ్ళిస్తుంటే మంగళవారం అంటే డైలాగ్ గుడ్. ఇప్పుడే పోతున్నాం మీదకి. అందుకోసమే చేపలు వండుతున్నాం ఇప్పుడు. అవును ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు రా? బ్లాక్ ఎక్కడ అమ్ముకుంటున్నాడు. ఏ అగ్గిపెట్టి తీసుకొని చేపలు తీసుకొని తినేకి చేపలు ఇట్రా ఓ డైలాగ్ కొట్టి అదన్నా మంచిది. వచ్చినదే కొట్టు ఏ కొట్లే జిల్లా ఏరుకుంటారు కండి. ముందరుంటాయిరా సర్లే డైలాగ్ కొట్లే. నాకు ఇంకా కోపం ఇస్తుంది బాయ్. డైలాగ్ కొట్టు. ఏం కాదులే బాయ్. యాదైతే ఓన్ డైలాగ్ కానీ ఓన్ డైలాగ్ కాకపోయినా కొట్టు. కాపీరేట్ పడతారు నీకు. ఏరా అంత ఆలోచించినావు అప్పుడే యూట్యూబ్ గురించి. ఎవరని చూస్తే తలకెత్తాలే పిల్లలకి పాపం పోయినారు. పాడేస్తా దయ్యాలని అట్లే. మళ్ళీ డైలాగ్ కొట్టు. ఇట్రా లేదు డైలాగ్ కొడుతు. ఇట్రా డైలాగ్ కొడుతురా. పేరే మూసు, నా పేరే మూసు, ఎప్పుడు ఉంటాను మూసు. మూసుకొని ఉంటారు. డైలాగులు గట్టి కొట్టు. వానకాలం వచ్చినా చలికాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా ఆ మాట మాత్రం తెల్లగానే ఉంటది. కానీ వీడు మాత్రం ఎప్పుడు తెల్లగాడు. యా కాలం పోయినా కూడా. శాంతకుమార్ గారికి పళ్ళు ఉంటాయి. కటింగ్ బ్లేడ్ తీయాలంటే ఇనుపల బ్లేడ్ ఉండాల. కాదు ఓ డైలాగ్ కొట్టి అదన్నా నీకు వచ్చినది. నాకు రాదా? ఓ బర్లే కొంచెం స్పీడ్ నువ్వు వీడియోలో ఉండిపో. మీ నాన్న తెప్పిస్తా. ల్యాండ్ బై డైలాగులు కొట్టండి. అవన్నీ మంచిగా కొట్టండి. మ్యాజిక్ చెయ్యి. నోట్లో పెట్టినది గూగుల్ ఓల్డ్ డైలాగ్స్. గ్యాంగ్ వచ్చిపోయి పైన నంపండి. ఏం కదరా మన టీవీ పోసుకుంటా పెద్దలు బే వచ్చా నువ్వు వాళ్ళని చూసి ఎగరకురా నా ముందు బచ్చా. గ్యాంగ్ వార్లు గ్యాంగ్ పేట్లు రాచారు నువ్వు ఒక్కంతా ఇంకేరే చేసుకోరా ఎనుకున్నట్టు మాదట్టు బాయ్ పాట పోయేది. నేను ఏమన్నా తప్పు మాట్లాడినా అక్కి ఇక్కడ పెడతాను కదా. ఊగా మాట్లాడద్దాను.
రా నీకు తెలిసే వాణి. నీకు తెలుసారా బాబు వాళ్ళు ఎగరాల్సింటే ఏలే ఏమో అవుతలేదు నీకు ఈ అవుతుంది మనోజ్ మొక్క 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 మొక్కజొన్నరా వేసుకో. చెప్దామే ఏనికి థమ్స్ అప్ ఏంది అయిపించినాం అనేది స్విగ్గీ నుంచి వచ్చినానికి కదా ఇట్లా మనోనికైతే ప్రైజ్ మనీ లేదు ఏం లేదనమాట. ఇంకొని ఎట్లనే జస్ట్ వీడియో తీసినాం. మనోని రియాక్షన్ ఎట్లుంటుంది అనుకోని రియాక్షన్ అయితే ఏం అనిపిస్తలేదు. ఇప్పుడైతే చెప్దాం అనమాట. చెప్పినాక తర్వాత అయినా రియాక్షన్ ఇస్తాడో ఏడో ఇప్పుడైతే తెలిసిపోతుంది. నీకైతే థమ్స్ అప్లో మోషన్ టాబ్లెట్ మీకే ఫోను సాబ్కా ఫోన్ దే అన్నాడు. దొడ్డుకు వస్తలేదు ఇప్పుడు. నిజంగా ఫ్రెండ్స్ ఇంకి ఒకటి వేసినా గిట్ట దుడ్డుకి వస్తలేదంట. ఈ అంకల్ అయితే ఏమన్నాడు, సగం వేస్తే చాలన్నాడు. ఒకటి వేసినా గిట్ట ఇంకైతే ఏమైతే లేదు. అంటే వీడు అసలు నాకైతే ఇంకా బాయ్, అయితే లేదు. ఇది మోషన్ టాబ్లెట్ కి పోవడానికి ఇదేమన్నా మీలాంటి బాడీ అనుకున్నావా? ఇంకో బాడీ ఇంకైతే రియాక్షన్ అయితే ఏమనిపిస్తలేదు. అందుకే బాయ్ 2 వేసింటే బాగుంటుండే. 24 గంటలు ఇట్లా పోవాలి, ఇట్లా పోయాలి, ఇట్లా పోలేగా మిద్దు పైన గండి ఇస్తారా మిద్దు పైన పడుకోకుండా ఒక మళ్ళీ పడుకోవాలి అంతే అవుతుందిగా 2 లేచి ఇప్పుడే తెలియదు నీళ్ళు 2 వేసావు వాసన లేపావు. అట్లా చెప్పు వస్తుంది వస్తలేదు నీకు ఏమట్లా బయటకు వచ్చి పడట్లా అంతే. నాకు తెలియదు దాని గురించి ఇక. అందుకోసం వాసన వస్తున్నప్పటి నుంచి ఇంకైతే బయటికి వచ్చి పోతుందంట. అది అసలు ఎట్లా ఇంకా కొద్దిసేపు నాకైతే తెలుస్తుంది ఎట్లుంటుందో ఏమో. నెక్స్ట్ అయితే వినయాని పైన ట్రై చేద్దాం. ఎగ్జామ్ పోనీకోకున్నట్ట ఎగ్జామ్ టైంలో బాయ్ ఎగ్జామ్ టైంలో జాగడానికి ఇట్లా కూర్చొని చెప్పులే ఇంకా రంగా అట్లా అర్జెంట్ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే వచ్చిపోతుందా లేకుంటే అర్జెంట్ అవుతుందా? చచ్చిపోతుంది. లోపలికి పెట్టి రావచ్చా రావుగా కాలో బంద్ చేశారు కాబట్టి అదేం బంద్ చేశారు. మన వీడియోలు చూస్తారంట. ఇన్స్టాలో మన ఫ్రెండ్స్ ఉంటారు కదా బాయ్, మన ఫ్రెండ్స్ చెప్తాం ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చేసినాం మనం. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని చెప్తాం మన అందరికి. లక్కీ నీకు ఈత కట్టుకొచ్చిందానికి నీ ఫీలింగ్ ఏంది? పచ్చి ప్రాణం కారా పంచ ప్రాణం. పాట పాడు వినే. ఇందాక పాడుతుంది కదా మా విలేజ్ లో పొందని చెప్తాం. కొంచెం వస్తుంది అదొకటి జాయిన్ చేసేది. జాయిన్ చేస్తా. సాంపాట్లే వాడు సాంబార్ కానీ రావనుకుంటా. బాయ్ ఇంకైతే ఒక టాబ్లెట్ వేసి తప్పు చేసిన నేనైతే. నెక్స్ట్ టైం గట్టిగా 2 టాబ్లెట్ లేకుంటే 3 టాబ్లెట్లు వేసి వేద్దాం. అగో మొత్తం 5 వేయు అట్లే పడుకొని ఉంటా. ఇంకైతే నిజంగా వస్తలేదంట ఫ్రెండ్స్. ఎట్లా చేయాలి అర్థమైతే లేదు. నేనైతే షాక్లు ఉన్నా వస్తలేదంట. కడుపు కాదు. సరే ఫ్రెండ్స్ ఇంకైతే వస్తలేదంట. మళ్ళీ రైడ్ చేసుకుందాం. కామెంట్ చేయండి. ఉండండి బాయ్.